ఈరోజు ప్రణయ్ కేసు విషయంలో నల్లగొండలో వచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు ఒక నేరస్తులకు ఒక కనువిప్పు అనేది కలగాలి, కనువిప్పు కావాలి. ఎందుకంటే మా బాబు ప్రణయ్ హత్య జరిగినప్పుడు ఇదే చివరి హత్య జరగాలని చెప్పి జస్టిస్ ఫర్ ప్రణయ్ అని చెప్పి చాలా మేము పోరాటం చేశాము. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు. తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయటం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాము న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల లేట్ అయినప్పటికి కూడా ఒక పకడ్బందీ 200 పేజీల ఛార్జ్షీటు, దాదాపు 100 మంది సాక్షులను పెట్టి ఛార్జ్షీట్ వేసి గట్టిగా కేసును పకడ్బందీగా చేశారు. తర్వాత దానికి సహకరించినటువంటి ఎస్పీ రంగనాథ్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. సార్ ఆధ్వర్యంలో మంచి టీము సుభాష్ శర్మను ఆ రోజు వెళ్ళి పట్టుకోవటము, తర్వాత నిందితులందరినీ పట్టుకోవటం విషయంలో కూడా సారు అనేకమైనటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.